రెండవ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. తిరిగి మళ్ళా చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు మన యొక్క వినికిడిలోనికి తేబడినుగాక. అయితే ఈ భక్తుడు ఏమంటున్నాడంట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంట. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అంటే మనము ప్రార్థన ఎట్లా చేయాలి అంటే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో, లూకా సువార్త 18:1, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పినంట. చాలమ్మ. అయితే ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలంట, విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట. ఇక్కడ 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించినను ఉపమానము లేకుండా ఏది చెప్పేవాడు కాదు. కనుక ఇక్కడ ఈ మాట చెప్తూ ఈ యొక్క ఉపమానము కింద భాగంలో రాస్తూ వచ్చిన వాడిగా రాయబడుతూ వచ్చింది. ఏమని అంటే చూడండి, 2వ వచనము, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె ఆయన యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయిను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకుంటూ వచ్చా. చాలమ్మా. ఇక రాబడిన మాట ఏంటంటే 5వ వచనంలో ఈ విధవరాలు ఏం చేస్తూ ఉంది అంటే నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె ఏమి చేస్తూ ఉంది, మాటి మాటికి వస్తూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని ఏం చేస్తూ వచ్చిందంటే ఆ యొక్క న్యాయాధిపతి వద్దకు వస్తూ ఉన్నది. మాటి మాటికి వస్తూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని. కనుక మనం ఏం చేయాలి అంటే, అందుకే ప్రభువారు ఈ మాట చెప్తొచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏంటంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. కనుక ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి వద్దకు మాటి మాటికి వచ్చి నాకును గోజాడుతూ ఉంటున్నది. కనుక అలాగున దేవుని సన్నిధిలో మనం కూడా అలాగా విసుగక నిత్యము ప్రార్థన చేయవలను. కాబట్టి ఈ విసుగక నిత్యము మనం ఏం చేయాలంటే ప్రార్థనే మనకు ఆయుధం. కనుక ఈ ప్రార్థన మన జీవితంలో ఏంటంటే ఒక క్రైస్తవునికి అందరికీ ఒక ఊపిరి లాంటిది అన్నమాట. ఈ ప్రార్థన ఒక వ్యక్తికి వెన్నుపూస ఎలాగుంటుందో అలాంటి ఇక ప్రార్థన ఒక వెన్నుపూస లాంటిది అన్నమాట. వెన్నుపూస లేకపోతే, ఊపిరి పీల్చుకోకపోతే ఏమవుతాము చెప్పండి? చనిపోతాం. ఊపిరి గాలి పీల్చుకోకపోతే చనిపోతాం. అలాగన ఏం చేయాలంటే విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనంట. తర్వాత ఎలా ప్రార్థన చేయాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26. రోమీయులకు రాసిన పత్రిక 8:26. అటువలే ఆత్మయు తన బలహీనతను చూచి మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఏంటంటే మొట్టమొదటిగా విసుగక ప్రార్థన చేయవలెను. తర్వాత రెండోది ఎలా చేయవలెను ప్రార్థన అంటే
రాబడిన మాట ఆత్మతో మనం ప్రార్థన చేయాలన్నమాట. అంటే ఏదో పెదాలతో పలికేది కాదు, కానీ ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ రోమీలు రాసిన పత్రిక 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి ఏం చేస్తున్నాడంట, సహాయం చేయించున్నాడు. ఎలాగనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలని మనకు తెలియదు, కానీ ఉచ్చరింపజేక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంలో ఏం చేస్తూ ఉందంట, విజ్ఞాపన చేస్తూ ఉన్నది. కనుక మనము ఆత్మతో మనము ప్రార్థన చేయలేను. తర్వాత మూడవదిగా ఎలా చేయాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండినట. ఇక్కడ కూడా ఈ పౌలు ఎఫెసీ పట్టణాన్ని రాస్తూ ఏమంటూ వచ్చినాడంట, ఆత్మ వలన. ఆత్మ, అందుకే రోమి రాసిన పత్రిక 8:26 అలాగే అక్కడే ఆత్మ వలన రాయబడుతూ వచ్చింది. అలాగే పౌలు గారు ఈ యొక్క ఎఫెసీ రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన అని కూడా రాయబడుతూ వచ్చింది. కనుక మనం ఎలా చేయాలి అంటే ఆత్మ వలన చేయాలన్నమాట. అంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని అనుకోవద్దు. కనుక ఆత్మ మన పక్షాన ఉండి విజ్ఞాపన చేసే రీతిగా కనబడతా ఉంది. తర్వాత మూడోది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:6 యాకోబు రాసిన పత్రిక 1:6 అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరబడు సముద్ర తరంగమును పోలియుండునంట. కాబట్టి ఇక్కడ తర్వాత చూస్తే ఎట్లా చేయాలంటే ప్రార్థన మనము సందేహింపక, అంటే ఇది జరుగుతుందో జరగదో అని. కాబట్టి సందేహం రావద్దు. అయితే మనం ప్రార్థన చేసిందల్లా దేవుడు మన యొక్క యొక్క 2వ దినవృత్తాంత గ్రంథంలో అక్కడ చూస్తూ వచ్చినామన్నమాట. మన ప్రార్థన ఆయన వినే దేవుడు, చూచే దేవుడు, ఆయన మనస్సు ఇక్కడ నిలిపే దేవుడు, ఆయన చెవులు ఇక్కడ ఉంటున్నాయి. కనుక ఏం చేస్తూ వచ్చినాడంటే ఎటువంటి యొక్క సందేహం అనేది లేకుండా మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ ఎద్దకు వచ్చేదురు అని రాయబడుతూ వచ్చింది. కనుక మనం ఎట్లా ప్రార్థన చేయాలో చూస్తూ వచ్చింది. తర్వాత మనం ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి, రెండవ అంశంగా ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే చూడండి, మత్తయి సువార్త 14:30 గాలిని చూచి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేస్తూ వచ్చినాడు. ఎవరు ఈ వ్యక్తి చెప్పండి? పేతురు. కనుక ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేయలేదన్నమాట, తన కొరకు తానే చేస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఎవరెవరకు కాదు, మన కొరకు మనమే ప్రార్థన చేయాలని చెప్పబడుతూ ఉంది. అందుకే పేతురు ఇక్కడ ఏం చేస్తూ వచ్చినంట, పేతురు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన. కానీ ఏం చేస్తూ వచ్చినాడంట, గాలిని చూచి భయపడి మునిగిపోతూ వచ్చినాడు. ఆయన దృష్టి ప్రభు మీదనే ఉంచుకొని వెళ్ళాలా, ప్రభువే గురి పెట్టుకొని వెళ్ళాలా. ఆయనకు అటు ఇటుతో ఏం పని, ఆ గాలితో ఏం పని, ఆ అలలతో ఏం పని, ఆ సముద్రంతో నీకు ఏం పని, నీకు కావాల్సింది ఏం కావాలా, నీ దేవుడు. కనుక ఏం చేయాలంట, పేతురు అలా కాకుండా ఎలా చేస్తూ వచ్చినాడంట, అటు ఇటు తిరిగి చూసి మునిగిపోతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే తన కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన వాడిగా కనబడతా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 2:23 లూకా సువార్త 23:42 ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకోమనేను. కాబట్టి ఇక్కడ శిలువ మీద ఉన్నటువంటి రెండవ విధంగా ఏమంటూ వచ్చినాడు, ఏమని అడుగుతా ఉన్నాడు, తన కొరకు తాను ఎలా చేసుకుంటున్నాడు అని అంటే, ఆయన చూసి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకోమన్నాట, జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, తన కొరకు తానే చేసుకుంటూ వచ్చినవాడుగా కనపడుతూ ఉంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట. పేతురు తన కొరకు తను చేసుకుంటూ వచ్చినాడు. అయ్యా నేను మునిగిపోతున్నాను, దయచేసి నన్ను కాపాడు అని బతిమలాడుతూ వచ్చినవాడుగా ఉంటా ఉన్నాడు. కనుక చూడండి, యాకోబు రాసిన పత్రిక 5:16, యాకోబు రాసిన పత్రిక 5:16, మీ పాపములను ఒకడితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందంట. కాబట్టి ఇక్కడ రావిన మాట ఏంటంటే, తర్వాత ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలన్నమాట. ఒకరి కొరకు ఒకరు అలాగా ఏం చేయాలంట, మనపూర్వకంగా ప్రార్థన చేయాలన్నమాట. కాబట్టి మనము అనేక సార్లు ఏంటంట, ఎవరన్నా మనకు విరోధులుగా మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనతోనే పొడుస్తారన్నమాట. ప్రార్థనతోనే డైరెక్ట్ పడవలేమన్నమాట. ఎందుకంటే అవకాశం దొరికింది కనుకనే ప్రార్థనలోనే పొడి చేస్తారు, ప్రార్థనలోనే తిడతారు, ప్రార్థనలోనే అనేక విధాలుగా మాట్లాడతారన్నమాట. కనుక అలా కాకుండా ఏం చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయడి. కనుక అలాగున మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మనపూర్వక నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకదై బహుబలము గలదై ఉంటుందన్నమాట. కనుక చూడండి ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 కలిసి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలగనేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అంట. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏం చేస్తా ఉన్నా అంట, చెప్పండి, అందరి కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. పౌలు ఈ మాట రాస్తూ వచ్చిన వాడిగా ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక ఏం చేస్తూ ఉన్నా అంట, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఎవరైనా ప్రార్థన చేయండి అన్నా అనుకో, చేస్తాం లెక్క అని అంటాం. మాట కాదు అది. ఏంటంటే మనము క్రియారూపంగా ఏం చేయాలంట, ఎంబడే తక్షణమే మనం ప్రార్థన చేయాలన్నమాట. ఊరు చెప్పి అలా పక్కకు పోవడం అనేది కాదనమాట. కనుక మనం ఏం చేయాలి అంటే, ఎంబడే ఈ పౌలు ఏమంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు చెప్పండి, ఎడతెగక జ్ఞాపకం చేసుకొని వచ్చినాను అంటే, ఎడతెగక అంటే నిత్యము వారి కొరకు ప్రార్థన చేయుచునే ఉన్నాడు అంట. కనుక అట్టి అనుభవంలో మనం కూడా ఉండాలన్నమాట. కనుక మనం అలాగా ఉన్నప్పుడు ప్రార్థనలో మనము కొనసాగుతూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట, ఈ ప్రార్థన వారి జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించబడుతుందన్నమాట. ప్రియమైన సహోదర సహోదరి, అటు ఒకరికొకరు మనము ఏం చేయాలంట, ప్రార్థన చేయాలన్నమాట. చూడండి, ఇంకా దేని గురించి ప్రార్థన చేయాలను రాయబడుతూ వచ్చిన మాటను చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడంట. ఇక్కడ చూడండి ఏమంట, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఇది నిజమైనదిగా క్రైస్తవ్యం, మన యొక్క సహవాసం ఏంటంటే శత్రువులను కూడా మనం ప్రేమించాలన్నమాట. శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట. కనుక శత్రువులందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటా ఉన్నాడు. కనుక చూడండి,
ఎలాగుంటున్నారంటే, మనము తిమోతి రాసిన పత్రిక, పౌలు తిమోతికి రాస్తూ మాట రాస్తూ వచ్చినాడు. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించాలంట. తర్వాత రెండోదిగా ఇక్కడ చూస్తే రాజుల కొరకు ప్రార్థించాలంట. మూడోది చూస్తే అధికారులందరి కొరకును ప్రార్థించాలంట. కాబట్టి విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, మనుషులందరి కొరకు. ఎందుకు మనుషులందరి కొరకు అని అంటే, మనము అందరూ రక్షణ పొందాలని, అందరూ కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో ఆయన ఉండే స్థానంలో ఉండాలనే యొక్క ప్రభువారి యొక్క కోరిక అన్నమాట. అందుకే మనుషులందరి యొక్క రక్షణ ఇచ్చేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక ఈయన ఏం చేస్తూ వచ్చినట, ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, లేకపోతే ఒక దేశానికో ఆయన ప్రాణం పెట్టా. ఈయన సర్వలోకము సర్వ సృష్టిలో ఉన్న మానవునిగా అందరికి కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అందరి కొరకు ఆయన రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు అన్నమాట. కనుక అందరిని కూడా ఏం చేయాలంటే, ఆయన ఉండే స్థానంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలి, రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థన చేయాలన్నమాట. ఎందుకు అధికారులకు? వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, వారు ఎక్కడో ఉంటే వారి కొరకు మనమేంటి ప్రార్థన చేసేది అని అనుకోవద్దు. రాజులు ఎక్కడో సింహాసనం మీద కూర్చొని ఉంటారు, వారి కొరకు మనమేంది చేసేది అనేది అనుకోవద్దు. కనుక మనం ఏం చేయాలంట, మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును అందరి కొరకు మనం ఏం చేయాలంటే, మన యొక్క బాధ్యతవంతుగా మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక మనుషులందరి కొరకు, ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన యొక్క భారము మన మీద ఉంటా ఉన్నది. కాబట్టి ఇన్ని చేస్తూ ఉంటున్నాం. మనం ఇంత గంటల తరబడి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కదా, ఎందుకు దేవుడు మన ప్రార్థనలకు జవాబు రావటం లేదు? ఇంతసేపు చేస్తూ ఉన్నాము, అన్ని విసుగక నిత్యం చేస్తూ ఉన్నాము, ఆత్మవలనం చేస్తూ ఉన్నాము, సందేహింపక చేస్తూ ఉంటున్నాము, వారి కొరకు ఎవరెవరి వారి కొరకు వారు ప్రార్థన చేస్తున్నాము, వ్యక్తిగత మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము, అన్నీ చేస్తూ ఉంటున్నాము. కానీ మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావటం లేదు అని క్వశ్చన్ మార్కులో మనము వేసుకోవాలన్నమాట. ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు? చూడండి, 2-3 తలంపులు చూసుకొని మనము ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18. కీర్తనల గ్రంథము 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోనండి సాలమ్మ. ఎందుకంట మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏంటి అంటే, రాయబడిన మాట, హృదయంలో పాపమును ఏం చేస్తూ ఉన్నామంట, లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినడు. కాబట్టి ఈ యొక్క హృదయంలో ఏంటంట, హృదయంలో పాపాన్ని దాచుకొని, హృదయంలో పాపమును ఉంచుకొని మనము ఎంత తపస్సు చేసినా, లేకపోతే ఎన్ని విధాలుగా మనము జపములు తపములు ఉపవాసములు ఉన్నా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఇది మొట్టమొదటి యొక్క తలంపు. రెండవ తలంపు ఎందుకు ఆలకించాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము.
వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానంట. కాబట్టి రెండోదిగా చూస్తే దేవుడు ఎందుకు మన ప్రార్థన వినడం లేదు అనేక ప్రశ్న వేసుకుంటూ వెళ్తే అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాస్తవమే చేయలేదు అని చెప్పలేదు, చేస్తూ ఉన్నాం. కానీ ఎలా చేస్తున్నాము అని అంటే వేషధారుల వలె ఉండవద్దు. కనుక అలాగైతే ఏమవుతుంది? వారు ఆ యొక్క ఎంత బాగా ప్రార్థన చేసిద్దో, ఆ అన్న ఎంత బాగా ప్రార్థన చేసిద్దో. కాబట్టి అలా ఉండవద్దు అనమాట. మీరు ప్రార్థించినప్పుడు వేషధరులు ఉండవద్దు. మనుషులు కనపడవాలని సమాజ మందిరంలోని వీధులలో మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి కొంతమందికి ఇష్టము. కానీ దేవుడు రహస్యమందున్న చూచుతున్న దేవుడు ఏం చేయాలంట? ఇంటికి వెళ్ళి రూమ్లో తలుపు వేసుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు. కాబట్టి అనేకసార్లు వేషధారుల వల్లే మనము ప్రార్థన చేయడం బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదన్నమాట. తర్వాత రెండోదిగా చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాను. 12క వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరంగా నిలుచండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికిన చాలక. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క పరిసయ్యుడు అతిశయముతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అతిశయం దేన్ని బట్టి అతిశయము చెప్పండి? తన యొక్క ఉన్నటువంటి ఆస్తిని బట్టి, తన యొక్క అంతస్తుని బట్టి, తన అందాన్ని బట్టి, తనకు ఉన్నటువంటి ప్రాపర్టీని బట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే అతిశయపడుతూ ఉంటున్నాడు. తనలో తాను అనుకోవచ్చు కదా. మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ సుంకరు వల్లే అంట. ఏమంటున్నాడంట? ఈ సుంకరితో నీ పని ఏంటి అంట, నీ కొరకు నువ్వు చేసుకోవాలన్నమాట. అయితే ఈ సుంకని ఎందుకు కలుపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అంటే ఏంటంటే అతిశయముతో ప్రార్థిస్తూ ఉంటా ఉన్నాడు, గర్వముతో, తనకున్నటువంటి యొక్క ఈగోను బట్టి ఏం చేస్తూ ఉన్నాడంట. ఈ పరిసయ్యుడు ఎలాంటిగా ఉన్నాడంట? మంచి ఈగోలో ఉంటా ఉన్నాడు. కనుక తన యొక్క అతిశయముతో దేవుని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే సుంకరి ఎలాగా అంటే ఎంతో విధేయుడుగా తగ్గించుకొని ఏమంటున్నాడు అంట, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపిని నన్ను కరుణించమని కేకలు వేస్తూ వచ్చినవాడిగా ఉంటున్నాడు. ఇది దేవునికి ఇష్టమైనది. అయితే పరిసయ్యుడు యొక్క అతిశయంతో చేస్తూ వచ్చినాడు కనుక తన ప్రార్థన ఆలకించలేదన్నమాట. అతిశయంతో ప్రార్థన చేస్తే దేవుడు నీవు ఎన్ని విధాలుగా నువ్వు ఎంత టైం అయినా నీవు ప్రార్థన చేసినప్పటికి కూడా ఈ యొక్క అతిశయం అనేది నీ జీవితంలో లేకుండా ఈ యొక్క సుంకరి యొక్క విధానంలోనికి నీవు తగ్గించుకొని ఇలాగ నన్ను ప్రార్థన చేస్తావు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. లేకపోతే దేవుడు ఆ పరిచయుడు వల్లే ఏం చేస్తూ వచ్చినాడంట, కోల్పోతావు అన్నమాట. కనుక దేవుడు ఆ పరిచయుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేకపోతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏయము అంట. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రంలో వాక్యాన్ని వినకుండా ఏం చేస్తా ఉన్నామంట, ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన ఇంకా ఆజ్ఞలను, కట్టడలు, నియమములు అన్నీ కూడా ఏం చేయాలంట, మనము
వినాల. కనుక వినకుండా ఏం చేస్తూ వచ్చినంట, వినబడకుండా విననట్టుగా ఉండి చెవి తొలగించుకుని అనే యొక్క ప్రార్థన ఇంకా ఎంత చేసినా ఏం లాభం చెప్పండి? ఎంత చేసినా ఏమీ లేదన్నమాట. కనుక మనం ఏం చేయాలి అని అంటే, వాక్యమునకు లోబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే, వాక్యానికి విధేయత చూపకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడనమాట. కనుక వాక్యంలో అంటే ఈ వాక్యంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక వాక్యం చెప్పినప్పుడు మనము ఆయన యొక్క చెప్పినప్పుడు సరే అని మనం ఏం చేయాలంట, ఒప్పుకోవాలన్నమాట. కనుక అనేక సార్లు ఏం చేస్తామంట, మనం కాదులే అనేటువంటి యొక్క స్వభావం కలిగిన వారు ఉండడం బట్టి ఏమవుతున్నామంట, మన ప్రార్థన దేవుడు వినకపోవడం బట్టి కారణం అది. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చినంట, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక అందుకే రాయబడుతూ వచ్చిన భక్తుడు రాస్తూ వచ్చినాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేది. కనుక ఎట్లు ప్రార్థన చేయాలనే చూస్తూ వచ్చినాం, ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలని చూస్తూ వచ్చినాం, తర్వాత మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు చూస్తూ వచ్చినాం. కనుక మనం ఏ జాబితాలో ఉంటున్నామో, కనుక ఒకవేళ బహుశా ఇటువంటి యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం పెట్టుకొని ఉండి నువ్వు ప్రార్థన చేస్తే వినలేదా, అయితే ప్రభు దగ్గర అడుగు. కనుక ఇందుకైనా ప్రభు ఇంతకాలము నా ప్రార్థన ఆలకించకుండా, నా ప్రార్థనకు జవాబు రాకుండా ఇంతవరకు ఇంతకాలము ఎందుకు నేను సమయాన్ని వృధా చేస్తూ వచ్చిన, సమయాన్ని వృధా చేస్తూ వచ్చిన, నా శక్తి బలము నా అన్నీ కూడా వృధా అయిపోయింది. ఎందుకు? కారణం ఏంటంటే హృదయంలో పాపము లక్ష్య పెట్టిన చేసినాడులా. కనుక తర్వాత వేషధారణలతో ప్రార్థన చేస్తున్నావేమో, అందుకే దేవుడిని ప్రార్థన వినలే. ఎలా చూస్తూ వచ్చిన పరిచయుడు అతిశయముతో ప్రార్థిస్తూ వచ్చినాడు, పరిచయుడిని ప్రార్థన దేవుడు వినలే. వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా మనము లోబడి అలా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. వాక్యాన్ని వినకుండా అలాగనే ఏదో చేయాలని చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. కనుక సుంకరి దూరంగా నిలుచుండి అలాగ సుంకరి లాంటి యొక్క ప్రార్థన, ప్రభువా నా జీవితంలో నాకు అనుగ్రహించు, అలాగ తగ్గింపు కలిగి వినయ విధేయతలు కలిగి అలా మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉంటా ఉన్నాడు. కనుక అలాగా మనం ప్రార్థనలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కనుక సమయంలో పాట పాడుతూ ఉంటాం. మీరందరూ కూడా బయటికి వెళ్తే మీకు